x equal to ఇచ్చాడండి is continuous at x equal to 0. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి LHL equal to RHL equal to f of 0 చేయొచ్చు. ఓవరాల్ ఇంకొక వే కూడా చెప్పాను కదండి. ఏంటది? లిమిట్ x tends to a f of x equal to f of I a అయిపోయినా కంటిన్యూస్ అయ్యి కదా. అయితే x నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయవలసింది. కానీ ఎగ్జామ్లో ఫైండ్ LHL అండ్ RHL అంటారు అండ్ వెరిఫై ఈజ్ ఇట్ కంటిన్యూస్ అని క్వశ్చన్ వేస్తాడు. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా LHL RHL చేయాలి. సో అందుకు నేను ఏం చేస్తానంటే LHL RHL అనేది చెప్తాను నేను. సొల్యూషన్ LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫార్ములా ఏంటి? లిమిట్ x tends to 0 మైనస్ f of x equal to లిమిట్ h tends to 0 f of 0 minus h equal to limit h tends to 0 f of minus h. ఇది ఫార్ములా. సో లిమిట్ x tends to 0 minus f of x equal to ఏమైంది? లిమిట్ h tends to 0 f of minus h. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇది x నాట్ ఈక్వల్ టు 0, ఇది ఎగ్జాక్ట్ x ఈక్వల్ టు 0 అయితే 0, ఎగ్జాక్ట్ x ఈక్వల్ టు 0 అయితే 0. అంటే 0 కంటే తక్కువ అయితే ఈ ఫంక్షన్ తీసుకోవచ్చు, లేదా 0 కంటే ఎక్కువైనా ఇదే ఫంక్షన్ తీసుకోవచ్చు. ఎందుకు? ఇక్కడ ఇచ్చే కండిషన్ x నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. x నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే 0 కంటే తక్కువైనా ఇదే తీసుకోండి, 0 కంటే ఎక్కువైనా ఇదే తీసుకోండి అన్నాడు. ఇక్కడ 0 మైనస్ అన్నాడు కాబట్టి లిమిట్ h tends to 0 f of minus h అంటే మైనస్ h e పవర్ మైనస్ h మైనస్ e పవర్ 1 by h e పవర్ మైనస్ 1 by h ప్లస్ e పవర్ 1 by h. ఓకే కదండి. ఇప్పుడు h ఈక్వల్ టు 0 డైరెక్ట్ గా రాసేయచ్చు. h 0 కాబట్టి మీరు క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత ఉన్నా మనకు అనవసరం. ఓకే, ఇది ఎంత ఉన్నా మనకు అనవసరం. h 0 కదా, 0 అంటే సంథింగ్ అయినప్పుడు 0 అయిపోతుంది. ఇది LHL. అలాగే RHL x tends to 0 plus f of x equal to limit h tends to 0 f of 0 plus h equal to limit h tends to 0 f of h. Limit h tends to 0 f of h means h into e power 1 by h minus e power minus 1 by h by e power 1 by h plus e power minus 1 by h. h equal to 0 అన్నాడు కదా, h 0 ఇంటూ సంథింగ్ అన్నప్పుడు ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అట్ పాయింట్ ఏ పాయింట్ వద్ద? x equal to 0 వద్ద. f of 0 ఎంత? x equal to 0 వద్ద 0. సో LHL 0 RHL 0 అట్ పాయింట్ 0. LHL equal to RHL equal to f of zeros. Therefore f is continuous at x equal to 0. ఓకే కదండి. ఇంకా సమ్ మోర్ ప్రాబ్లమ్స్. మరొక వన్ మోర్ ప్రాబ్లం అండి. f of x equal to mod x minus 1 plus mod x minus 2. So the function f of x is continuous at x equal to 1 and x equal to 2. Okay, 1 and 2 ఉంది కాబట్టి x equal to 1 and x equal to 2. చూద్దాం. ఈ f of x ని మనము స్ప్లిట్ చేసుకోవాలండి. ఇది ఒక్కటే మనం ఆలోచించాల్సిన పాయింట్. ఇది మన ఫంక్షన్ ని స్ప్లిట్ చేసుకోవాలి. ఇక అబ్జర్వ్ చేయండి. మాడ్ x ఉంటే మైనస్ x లెస్ దెన్ 0, x గ్రేటర్ దెన్ 0. సో మాడ్ -2 అంటే మాడ్యులస్ అన్నప్పుడు అన్ని పాజిటివ్ తీసుకుంటాం కదా, పాజిటివ్ 2. 0 కంటే తక్కువ x ఈక్వల్ టు -1 అయితే x ఈక్వల్ టు 0 కంటే తక్కువ కదా, -1. మాడ్ -1 అంటే ఏం కావాలి? 1 కావాలి. x ఈక్వల్ టు -1 అన్నప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఈ ఫంక్షన్ తీసుకోవాలి. మైనస్ ఆఫ్ -1 అంటే ఏమైంది? అంటే మాడ్ x ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. చూడండి, x -1 అండి, 0 కంటే తక్కువ అండి. 0 కంటే తక్కువ అయితే ఏ ఫంక్షన్ తీసుకోవాలి? f of x అనేది -x తీసుకోవాలి. సో -x తీసుకోవాలంటే -x
ఈ ఎక్స్ ప్లస్ ఏమేయాలి -1 వేయాలి, మైనస్ బిఫోర్ ఉంది అంటే -1 ఎక్స్ ప్లస్ లెస్ ఏమైంది 1 అవుతుంది. సో ఈ విధంగా మోడ్ ఎక్స్ని ఫంక్షన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. అయితే మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఫంక్షన్ ఏ విధంగా రాయాలి? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ లెస్ దెన్ ఏ, ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ, మోడ్ ఎక్స్ మైనస్. అయితే ఈ ఫంక్షన్కి మనం అలాగే రాసుకోవాలి. మోడ్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ లెస్ దెన్ 1, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ గ్రేటర్ దెన్ 1. అలాగే మోడ్ ఎక్స్ మైనస్ 2 కూడా మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ లెస్ దెన్ 0 ఎక్స్ లెస్ దెన్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ గ్రేటర్ దెన్ 2. ఈ విధంగా మోడ్ ఎక్స్ మైనస్ 1 మోడ్ ఎక్స్ మైనస్ 2 అనే ఫంక్షన్ ఈ విధంగా రాసుకుంటాం. ఇలా ఇక్కడితో అయిపోతుందా అంటే కాదు. మనం ఇక్కడ చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే ఫంక్షన్ అంతా కలిపి ఒకే ఫంక్షన్ రూపంలో మార్చుకోవాలి. సో ఒకే ఫంక్షన్ రూపంలో మార్చుకోవాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ కేసు ఎక్స్ గ్రేటర్ దెన్ 2, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 కంటే పెద్దగా అయితే 2 కంటే పెద్దది అంటే సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 3 మైనస్ 1 ఎంత అండి 2, మోడ్ 2 అంటే 2, 3 మైనస్ 2 1 అంటే ఏమవుతుంది 3 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే ఇప్పుడు ఏ రెండు ఫంక్షన్లు తీసుకుంటే పాజిబిలిటీ అవుతుంది అనేది మనం ఇక్కడ ఆలోచించవలసిన పని. ఓకేనండి, రైట్. ఐ థింక్ ఈ రెండు పాజిబిలిటీస్ అవుతాయేమో చూడండి ఒకసారి. ఈ రెండు ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని 2 కంటే పెద్దగా అంటే 1 కంటే పెద్దగా అవుతుందా ఆలోచించండి. 2 కంటే పెద్దగా ఉంటే 1 కంటే పెద్దగా ఉంటుందా? 2 కంటేనే పెద్దగా ఉంటుంది అంటే 1 కంటే పెద్దగా ఉంటుంది కదా. అంటే ఏం చేయాలి? ఈ రెండు ఫంక్షన్స్ యాడ్ చేయాలి. అంటే ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది 2x మైనస్ 3, రైట్. ఎక్స్ ఈక్వల్ టు 3 కదా, 3 × 2 6 అండి, 6 మైనస్ 3 అంటే 3 పాజిబిలిటీ అని కదా. అంటే ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ 2. ఆ రెండు ఫంక్షన్స్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 2 కదా. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ 2 అంటే 1 కంటే పెద్దది 2 కంటే చిన్నది, 1 కంటే పెద్దది 2 కంటే చిన్నది. చూద్దాం. 1 కంటే పెద్దది 2 కంటే చిన్నది. 1 కంటే పెద్దది అంటే ఏ ఫంక్షన్ అవుతుందండి? ఎక్స్ మైనస్ 1. 2 కంటే చిన్నది అంటే ఏ ఫంక్షన్ అవుతుంది? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. అంటే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 అంటే ఏమైంది 1. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ఇది 0 అంటే 1 పాసిబిలిటీ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే 1 అయిపోతుంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే 1 మైనస్ 1 0, 1 మైనస్ 2 అంటే -1, మోడ్ -1 అంటే 1 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2కి ఆ ఫంక్షన్ ఏమైంది 1 అయిపోయింది. ఇంకోటి ఏది ఉండిపోయింది? 1 కంటే పెద్దది 2 కంటే చిన్నది, 2 కంటే పెద్దది ఈ ఫంక్షన్ వచ్చింది, ఇంకా 1 కంటే చిన్నది తక్కువ. సో 1 కంటే తక్కువ అనేటప్పుడు ఏమవుతుంది 2 కంటే కూడా తక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 1 కంటే తక్కువ అనేటప్పుడు ఏమవుతుంది 2 కంటే. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు -4 1 కంటే తక్కువ. ఎక్స్ ఈక్వల్ టు -4 అంటే -4 - 1 -5, మోడ్ -5 అంటే 5, -4 - 2 -6, మోడ్ -6 అంటే 6 అంటే 11 వచ్చింది, 4 అయితే. ఇందులో 11 పాసిబిలిటీ అయ్యేది ఏదైనా ఫంక్షన్ ఉందా చూడండి. ఏవైనా రెండు ఫంక్షన్లు యాడ్ చేసేవి. ముందు పాయింట్ ఏంటి? 1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ ఏ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ రాసేస్తాం -x +1. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు 2 కంటే కూడా తక్కువ అవుతుందిగా. సో ఆ ఫంక్షన్ తీసుకుంటే ఏమవుతుంది ఏమవుతుందండి -x + 2, రైట్. అంటే ఏమవుతుంది -2x + 3. ఇప్పుడు x = -4 -4 ఏమవుతుంది 8 + 3 11 సరిపోతుందిగా. అంటే ఏంటి 1 కంటే తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అది 2 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ అయిందంటే అది ఏమవుతుందండి 2 కంటే కూడా పాసిబిలిటీస్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ని ఈ విధంగా రాసుకోవడంలోనే ఉంటుందండి. ఇక ఈజీ ప్రాసెస్ అంతా. ముందు ఇది రాయడమే క్లారిటీగా తెలుసుకోవాలి. అంటే ఎలాగా? ఫస్ట్
స్ప్లిట్ చేసుకున్నాం మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ లెస్ దెన్ 1 ఎక్స్ మైనస్ 1 ఎక్స్ గ్రేటర్ దెన్ 1 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 కి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ లెస్ దెన్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ఈ ఫంక్షన్ ముందు 2 కంటే పెద్దది 2 కంటే పెద్దది అనేటప్పుడు ఏమవుతుంది 1 కంటే కూడా పెద్దగా ఉంటుందిగా అందుకు ఆ రెండు ఫంక్షన్లు యాడ్ చేసాం ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 2 ఎక్స్ మైనస్ 3 నెక్స్ట్ 1 కంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ అంటే ఏదండి ఎక్స్ మైనస్ 1 అలాగే 2 కంటే తక్కువ అంటే ఏదండి ఇదేగా 1 కంటే ఎక్కువ అంటే ఎక్స్ మైనస్ 1 2 కంటే తక్కువ అంటే ఏంటి ఇదే కదా 2 కంటే తక్కువ సో మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈ రెండు పోతే 2 మైనస్ 1 మనకు సరిపోతుంది సో నెక్స్ట్ వన్కి వస్తానికి ఏమవుతుంది 1 కంటే తక్కువ 1 కంటే తక్కువ సో 1 కంటే తక్కువ అనేటప్పుడు ఏమవుతుంది ఆల్మోస్ట్ 2 కంటే కూడా తక్కువ ఉంటుందిగా సో 1 కంటే తక్కువ అంటే మైనస్ ఎక్స్ మైనస్ 1 అదే 2 కంటే కూడా తక్కువ ఏమవుతుంది మైనస్ ఎక్స్ ప్లస్ 2 ముందు మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటే సింపుల్గా ఇలా వచ్చింది ఇప్పుడు అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నట్టు అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 సో ఎల్హెచ్ఎల్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఎంత ఉంది వాల్యూ 1 ఇప్పుడు ఎల్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడండి పవర్లో 1 మైనస్ ఉంది 1 మైనస్ ఉంది అంటే 1 కంటే తక్కువ అని 1 కంటే తక్కువ అయ్యే ఫంక్షన్ తీసుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం 1 కంటే తక్కువైన ఫంక్షన్ ఏది ఇందులో ఇది తీసుకుంటాం అంటే ఈ పవర్లో ఉండే సింబల్ అనేది ఏ ఫంక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేయడం కోసమని ఇక్కడ ఈ సింబల్ ఉంది 1 మైనస్ అనేది సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 కంటే తక్కువ ఎక్స్ వాల్యూ 1 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకుంటాం ఇది మైనస్ 2x ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 ప్లస్ 3 దట్ ఈస్ 1 ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ముందే చెప్పాను ఏమని చెప్పాను నేను 1 ప్లస్ 1 కంటే ఎక్కువ అనే ఫంక్షన్ ని తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నాడు 1 కంటే ఎక్కువ ఏది 1 కంటే ఎక్కువ అంటే ఇదే కదా 1 కంటే ఎక్కువ అంటే ఏముంది ఇక్కడ 1 లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే దీని వాల్యూ 1 ఇది ఫైనైట్ కాన్స్టెంట్ కదా ఎక్స్ ఉంటేనే సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ లేదు కదా డైరెక్ట్గా 1 వచ్చేస్తుంది సో దేర్ ఫోర్ ఏమైంది ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ at x equal to 1 at x equal to 1 so next x equal to 2 అది కూడా చెప్పమన్నాడు కదా x equal to 2 సో x equal to 2 కి వస్తాడికి ఏమవుతుంది ముందు f of 2 వాల్యూ సో f of 2 x equal to 2 అయినా దాని వాల్యూ ఎంత అండి 1 LHL లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 కంటే తక్కువ అయితే ఏ ఫంక్షన్ తీసుకోవాలి 2 కంటే తక్కువ ఇక్కడ ఉందండి ఎక్స్ అనేది 2 కంటే తక్కువ అంటే 1 తీసుకోవాలి సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ దాని వాల్యూ ఎంత అండి 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి దట్ ఈస్ 1 ఓకే అలాగే ఆర్హెచ్ఎల్ limit extends to 2 plus limit extends to 2 plus so limit extends to 2 plus f of x 2 కంటే ఎక్కువ ఏ ఫంక్షన్ తీసుకోవాలి ఈ ఫంక్షన్ తీసుకోవాలి సో లిమిట్ extends to 2 ఆ ప్లస్ అనే సింబల్ తీసేస్తాం 2x minus 3 సో 2x minus 3 అంటే 2 to the 4 minus 3 that is 1 సో దీన్ని అబ్జర్వ్ చేయండి LHL equal to RHL equal to f of 2 equal to 1 so therefore f of x is continuous at x equal to therefore total function f of x ఏమవుతుందండి continuous on continuous at x equal to 1 and x equal to 2 మీకు హోంవర్క్ అండి f of x equal to mod x plus mod x minus 1 continuous
continues at x equal to 0 and x equal to, ఇది మీకు హోంవర్క్ అండి. రైట్.